పో పని అడగనికి పోతే ఎల్లగొట్టుడు కామన్ రా. అయినా అవ్వని కింద పని చేసుడే ఉందిరా. మనమే పని కల్పించుకోవాలి. ఊళ్ళే ఎవ్వడు చేయలేని పని చేయాలి. ఊళ్ళే ఇజ్జత్ ఉండాలిరా. నన్ను చూడుర్రి, ఊళ్ళో ఎవ్వడు కొనక ముందు ట్రాక్టర్ కొన్నా, నా తర్వాత 10 మంది కొన్నారు. అయినా నాకే గిరాకి ఎందుకు వస్తుందిరా? అంజుమామ లెక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్నుడు నేర్వలేదే. గది అదురా అదే. అరే ఒక్కటి చెప్తే గుర్తుంచుకోరి, గీడ గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చిందయి మొత్తం దున్నేయాలరా. వీడికెళ్ళి వస్తేమో ఇవన్నీ నీకు ఏం చేయమంటావే? అరే నువ్వు 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 ఏం చేయాలను ఇంకే తెలవాలి. అరే మై ఇప్పుడైతే ఎంజాయ్ ఎంజాయ్. जिंदगी में क्या मिलता है? जीने वाला रोटी, मरने वाला मट्टी. అన్నీ చెప్తాడు కానీ ఏం చేయాలని చెప్పలేదు సార్. ఏం చేస్తారో ఏమో వీళ్ళు ప్రతిసారి ఇట్లానే చేస్తున్నారు. పంచాయతీలు పెట్టుకుంటారు, తాక్కుంటా. నువ్వైనా చెప్పదు. వస్తుర్రా దొరసానులు రాగానే ఏం చేయాలని చెప్పారు కానీ వచ్చుడితోనే ఏం చేద్దాం అనుకుంటారు బాగా అని అంటారు చూడరా. ఏం చేద్దాం అనుకుంటారు? అరే అడుగుతే నవ్వుతారేంది? ఏం చేద్దాం అనుకుంటారు? ఎవరికి ఎరకమనిక దేశంలో ఏనికి ఎన్ని పనులున్నా తలకాయ ఒక్కడ తలగదేమరా బాగా. అన్న బండి రామచంద్ర వాళ్ళు చేశారన్న. రామచందర్ ఇల్లా మనవరాలు బర్త్డే. ఓ మా రామన్నిల్లా. అరే దాటొచ్చినావు కాదే, ఈ ఊరే కాదు. రివర్స్ తీసుకొని చక్కగా 4 కిలోమీటర్లు పోయినావు అనుకో, బొమ్మల రామారావు నాకు ఊరు వస్తుంది. ఆడ రోడ్ ఎక్కడ ఫస్ట్ ఇలా అనేది, నువ్వు వెళ్ళిపో ఫస్ట్ రివర్స్ తీసుకొని. కరెక్టే అన్న, ఇప్పటికే చాలా దూరం చేస్తాను. అరే మా రామన్నీళ్ళు రాంగేది చెప్తే నువ్వు ఫస్ట్ రివర్స్ తీసుకొని వెళ్ళిపో చెప్తా. సరే ఓ ఫస్ట్ ఓ. ఎంతో క్లోజ్ మనకు, ఫుల్ క్లోజ్. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏందో అది? అది ఇడికేలో వచ్చి టెంట్ వేస్తున్నా ఎందుకు రమ్మని ఊర్లో. నువ్వు వేస్తావు అని ఇంట్లో టెంటు. అంజమా రాత్రి ఏమన్నారా, ఊర్లో ఎవ్వరికి రాని ఆలోచన రావాలి, ఎవ్వడి అని పని చేయాలి అన్నాడా లేదా? ఊర్లో వనికి వచ్చిందిరా టెంట్ హౌస్ పెట్టాలని ఆలోచన. చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక్క టెంట్ హౌస్ కూడా చక్కలేదు మనకు. పెద్ద టాలెంట్ కూడా అవసరం లేదు రో. కట్టెలు కట్టుడు, కట్టెలు వాతుడు, ఘోరంగా లైడు. నాకెందుకు మనం గట్టిగా ధైర్యం చేస్తే చేయొచ్చు అనిపిస్తుంది మౌనిక. చేర్చాము బావా. చెయ్యొచ్చేమో కానీ లేదన్నా 2 లక్షలు అవుతుందిరా. 2 లక్షలు నా జిందగీలో చూడలేరు ఒక్క దగ్గర. ఏందే ఇప్పుడు ఈ బంగారం తీసుకొని బిజినెస్ పెట్టుకున్నట్లు కనిపిస్తున్నా? పర్లేదు తీసుకో బావా, ఇంకోసారి అడిగితే తీసుకోనా? అంటే ఒక్కసారి తీసుకుంటాం, ఒకవేళ నిజంగా టెంట్ హౌస్ పెట్టినాం అనుకో 2 గాజులు ఎక్కువ చేపిస్తా తీయ నీకు. అంటే నా దగ్గర కూడా కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. పిచ్చా నీకేమన్నా? నీ పైసలు మాకెందుకు బాబీ, ఇచ్చే పంపి ఫస్ట్ నువ్వు. తీసుకోరా. మీరు టెంట్ హౌస్ అయితే చేతికొచ్చిన కొడుకు చేతికి పైసలు ఇవ్వాలి కానీ మమ్మల్ని అడుగుతున్నావేంద్రా? గట్లనే ఉన్నాయేమో అని అడిగిన. ఉండేలేదు నీకు తెలియదారా? మేమన్నా దాచుకుంటావా? నేను నమ్మి అప్పు చేయాలన్న భయం అవుతుంది కదా.
ఏదో ఒకటి చేతనైనా పని చేసుకుందాం, పైసలు అన్నట పైసలు. నేను కూడా ఇంట్లో మాట్లాడినారా, కానీ వాళ్ళు కూడా ఇడికి వస్తాయి చెప్పు. రే పైసలు ఇంటే ఊరికాడికి ఇబ్బంది పెట్టకురి. ఉంటే వాళ్ళే అడగ ముందుకే ఇస్తారు కాదురా. ఇంత టెంట్ హౌస్ పెట్టాను మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత కాదన్నా 2 లక్షల దాకా అవుతుంది బాబాయ్. ఓ ఏపు 2 లక్షలు అయిందిరా. ఓరామయ్య నీ ఎల్లడి మా దగ్గర బాగానే పైసలు ఉన్నాయా? కట్నాలు అడ్వాన్స్ కింద ఉన్నాయా? ఇత్తడిగా అది ఇష్టం పెట్టుకొని అదే నోరిప్పలేదు, ఇక కట్నం ఇస్తాడు నాకు. అన్నా అన్న ఈయన దుర్గాని ఇంటికాడ ఉన్నా. ఇంటికి రారు ఒకసారి, ఇంటికానే ఉన్నా. వస్తాం. ఎవరు వినన్నా? ఏడికి పోతున్నావు అన్న? బండి అడుగుతున్నావు. ఏడికి పోతలేను కానీ పెద్దోళ్ళు అయిపోయారా మీరు. 2 రోజులు పెడుతున్నట్టగా చెప్పని కూడా చెప్తలేరు. అనుకున్నామన్నా అంతే. అయినా గిందేలు దేవుళ్ళు చెప్పారా నీకు? ఇప్పటిదాకా బబ్బీ మౌనికి వచ్చి అమ్మని కలిసిపోయిర్రా. టెంట్ హౌస్ పెట్టుకోరి, అట్లనే బ్యానర్లు కూడా కట్టుకోరి. నాకెందుకు చెప్తారు తీరా, పెద్దోళ్ళుగా మీరు ఎంతైనా. ఫీల్ అయినా అన్న? రేడియో కన్నా ఫాస్ట్ ఉందిగా ఇన్ఫర్మేషన్. చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మంచి ఆలోచన చేసిర్రా. 50 ఉండనిరా, ఎట్లైనా టెంట్ హౌస్ పెడుతురుగా, మీకు ఖర్చులకు పనికొస్తాయి. అన్న 50,000 దాందేముందిరా, ఎలక్షన్స్ అనగానే అన్న అన్న అని ఎట్లా తిరుగుతారా నాతోని. ఇక గిది కూడా చేయకపోతే అన్నని ఎట్లా అవుతారా నేను. ఇన్ని రోజులకు మంచి ఆలోచన చేసిర్రు, కష్టపడురి. ఎప్పుడు చెప్పేది అవలేగా లెక్క చేయకూరి. ఏమంటున్నా, ఏదైనా చేస్తే ఊళ్ళో ఇజ్జత్ ఉండాలి. పురి పురబలి పురి అని ఒకసారి రా అన్నాను. నువ్వు వేరే అన్నా. మొత్తం 90,000 మా టెంట్ హౌస్ పెట్టినాక సామాన్ షిఫ్టింగ్ మాత్రం అంట అక్కడే మా. తీసుకోరా తీసుకో. నీదైతే ఒక లెక్క, నాదైతే ఒక లెక్క. తీసుకో. థ్యాంక్ యూ మామా. ఏమరా మయ్యా, ఏమో డల్ కూర్చున్నావు? మేము ఎంత ఔలగాలమని తెలిసినాక కూడా ఒక పని చేస్తాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మా చేతిలో పైసలు పెట్టి చూడమా. మనుషులు ఉన్నారు మావా. ఈ పనులు అయితే అస్సలు లంగ పని అయితే చేయమే. ఏమరా వాలి అల్లుళ్ళు, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందిరా. ఉసురు పడుతుంటే ఎడిపోయినవే. అదే మీరు అందరూ ఒకసారి లోపల రా. ఇన్ని పైసలు ఎక్కడి బాబు? టెంట్ హౌస్ పెడుతున్నారు కదరా, మంచి ఖర్చు పెట్టుకోండి. కరెక్టే కానీ గిన్నె మెడికల్ వచ్చి యాడ్ నుంచి వస్తారా, దాచుకుంటే ఉంటాయి. నాదే లేకుండా ఇప్పుడు దాసి. ఆడపిల్ల పుడితే అక్కడికి వస్తాను, అప్పుడేం దాచిన. నా దరిద్రానికి నువ్వు పుడితివాయా, కనీసం గిట్లా నా అక్కడికి వస్తానే కదా. రే మీరేం చెడిపోలేదురా. ఊళ్ళో ఎవడో ఏదో అనుకుంటానని మీరేమనుకోండి. మీరేదో చేద్దాం అనుకుంటున్నారు కదా, మంచిగా చేసుకోండి, సరేనా? ఘోరంగా ప్రేమిస్తున్నది అమ్మ అయ్య మనల్ని.